వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా దానికన్నా ముందైతే నైవేద్యాలన్నీ పొయ్యి మీద అయితే పెట్టాను. ఇంకా నైవేద్యాలు పక్క నుంచి అవుతూ ఉంటే ఇంకా దేవుడి మూల అన్నీ సర్దేసుకొని ఈ లోపు అయితే నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. చక్కెర పొంగలి శనగలు అయితే రెడీ అయిపోతే ఇంకా అదే నైవేద్యం కింద అయితే పెట్టేసుకున్నాను. అలాగే కొన్ని పళ్ళు కాయలు కూడా అయితే నైవేద్యం కింద పెట్టేసుకొని సోమవారం మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయితే చేశాను. ముందైతే ఇంట్లో నిత్య దీపారాధన చేసాకే తర్వాత మనం ఏ పూజలు చేసుకున్నా చేసుకోవాలన్నమాట. నిత్య దీపారాధన అయితే చేసేసుకొని ఈ లోపు అయితే వంటలన్నీ అయితే పూర్తి చేసుకున్నాను. అలాగే గడప దగ్గర కూడా గడపమ్మకి పూజ చేసుకొని దీపం కూడా వెలిగిస్తాను అనమాట. ఇలా వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అన్నీ అయితే వండేసుకునేటప్పటికైతే 11 అలాగ అయిపోయింది. ఈ లోపు అయితే మా ఆయన అయితే కిందన విఘ్నేశ్వరుడికి పాలీలు అవన్నీ అయితే కట్టాడనమాట. ఇంకా అక్కడ అన్ని సర్దేసిన తర్వాత అందరూ కూర్చొని దీపం అయితే వెలిగించాం. దీని ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాను. ఎవరైనా చూడకపోతే టైటిల్ పైన లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.